నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, పంచమి తిథి, అనురాధ నక్షత్రము, సెప్టెంబర్ 27, 2025. ఈరోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు ఉదయం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి విశేష పురాణ ఘట్టాల అలంకరణలు గావించి మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపానికి చేరుకుంటారు. కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి కృష్ణావతార ఘట్టాల అలంకరణ గావించి పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత కల్పవృక్ష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవేలతో కలిపి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామివారిని, అమ్మవార్లని కల్పవృక్ష వాహనంపై నుంచి తిరిచిపోయిన వేంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారాలయంలోని రంగమండపానికి చేరుకుంటారు. సళ్ళింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత రంగమండపంలో మందిరంలో శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేలతో వేంచేస్తారు. 4వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీవారికి స్నపన తిరుమంజన రంగమండపంలో వైభవంగా నిర్వహించబడుతుంది. గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి, విశేషమైన మాలల అలంకరణలతోటి, విశేషమైన ఉపచారాలతోటి అత్యంత వైభవంగా ఆగమోక్తంగా శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవేలతో కలిపి స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించబడుతుంది. ఈరోజు విశేషంగా శ్రీవల్లిపుత్తూరు ఆండాళమ్మవారి నుంచి విశేషమైన మాలల మేళతాళాలతో ఊరేగింపుగా పెద్ద జీయంగారి మఠానికి వేంచేపు చేసుకుని అక్కడి నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి చేరవేస్తారు. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా బంగారు పంచపాత్రలు శుద్ధి చేసుకొని శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీవారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి తులసీ దళములతో అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. యథావిధిగా రాత్రి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఉదయం సమర్పించిన పుష్పమాలికల గర్భాలయంలో సళ్ళింపు చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో స్వామివారికి అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు సాయంత్రం వాహన సేవల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి విశేషమైన పురాణ ఘట్ట అలంకరణతో అలంకరణ గావించి మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపానికి చేరుకుంటారు. వాహన మండపంలో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకుని విశేషమైన పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4వ రోజు రాత్రి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. బంగారు తిరిచిపైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయంలోని రంగమండపానికి చేరుకుంటారు. రంగమండపంలో సళ్ళింపు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత రంగమండపంలోని ఆలయంలో శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేలతో వేంచేస్తారు. రాత్రి ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సళ్ళింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టుపాన్పు పైన కౌతుకపైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.